బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు సిట్ అధికారులు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం విచారణను సిట్ అధికారులు ప్రారంభించారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు ఆయన్ని పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డిపై ఉన్న పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో దాఖలైన పిటిషన్ లో భాగంగానే పోలీసులకు కస్టడీకి అప్పగిస్తున్నట్లుగా కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, 2 రోజుల పాటు పోలీసుల కస్టడీలో మిథున్ రెడ్డి ఉండబోతున్నారు. సో ఇందులో భాగంగానే ఎటువంటి ప్రశ్నావళిని ఆయన కోసం సిద్ధం చేశారు? నిన్ననే మనం చూసినట్లయితే ఈడీ కూడా రంగంలోకి దిగింది. సో ఇటువంటి తరుణంలో మిథున్ రెడ్డి నెక్స్ట్ బెయిల్ పిటిషన్లపై కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరగబోతుంది. ఇప్పటికే ఏసీపీ కోర్టు మిథున్ రెడ్డికి 2 రోజుల పాటు సిట్ విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్రస్తుతం సిట్ విచారణలో చాలా కీలకమైన అంశాలను మిథున్ రెడ్డి నుంచి కూడా రాబట్టే ప్రయత్నం ప్రస్తుతం సిట్ అధికారులు చేయబోతున్నారు. అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు సిట్ అధికారులు ఆ కస్టడీలోకి తీసుకోలేదు. ఇప్పటికే పలుసార్లు ఆయనకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు జరిగే సిట్ విచారణ చాలా కీలకం కాబోతుంది. లిక్కర్ స్కామ్ కేసులోని మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నాడు. ఆయన ప్రధానంగా చూసినట్టయితే లిక్కర్ స్కామ్ లో జరిగిన ముడుపులను ఆయన సొంత కంపెనీలకు మళ్లించారంటూ కూడా ప్రధానంగా సిట్ ఆరోపించింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో మరింతగా విచారణలో భాగంగా మరింత అంశాలను కూడా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా రాబట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు రేపు జరిగే విచారణలోని పలు ప్రశ్నలను మిథున్ రెడ్డి ముందు సిట్ అధికారులు ఉంచబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు కూడా సేకరించబోతున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులోని రాజకేశరెడ్డి పూర్తిగా A1 నిందితుడిగా ఉంటే ఆ తర్వాత మాస్టర్ బ్రెయిన్ గా మిథున్ రెడ్డి ఉన్నారు. దీన్ని పూర్తిగా తెర వెనకల ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా దీన్ని పూర్తిగా డబ్బులను మలిచిన అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసులోని ప్రధానంగా మొత్తం 45 మంది వరకు కూడా నిందితులుగా చేర్చారు. ఇప్పటికే మొత్తం 3 రిమాండ్లు కూడా దీనికి సంబంధించిన కోర్టులో కూడా సిట్ అధికారులు సమర్పించారు. ఈ నేపథ్యంలోని తెర వెనకల అంటే చివర లబ్ధిదారుకు సంబంధించి సొమ్మును ఏ విధంగా మలిచారు అనే అంశానికి సంబంధించి ప్రధానంగా మిథున్ రెడ్డి నుంచి కూడా ప్రశ్నలు రాబట్టేందుకు కూడా సిట్ అధికారులు ప్రస్తుతం ప్రయత్నం చేస్తారు. మొత్తం 20 నుంచి 30 వరకు కూడా ప్రశ్నలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రశ్నల ద్వారా ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ ముడుపులకు సంబంధించిన సొమ్మును ఏ విధంగా తమ సొంత కంపెనీలకు మలిచారు, వాటిలో పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి 2019లోని కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చే సమయంలో ఇటు ఆ తాడేపల్లిలో కావచ్చు, మరోపక్క హైదరాబాద్ 2 చోట్ల కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, దాంతో పాటు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి తొలుతగా సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చించారు, దాంతో పాటు ముడుపుల సొమ్ములకు సంబంధించి ఏ విధంగా ఇతర కంపెనీల్లో మలిచారు, దాంతో పాటు షెల్ కంపెనీలకు సంబంధించిన సమాచారం ఏంది అంటే పూర్తిగా డేటాను ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. ఎందుకంటే మొన్న చూసాము సిట్ దాదాపు ఇటు హైదరాబాద్ లో పాటు విశాఖపట్నంలోని పలు కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఈడీ కూడా దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల్లోని
20 ప్లేసుల్లో కూడా ఇందుకు సంబంధించిన శోధన నిర్వహించింది. మొత్తం ఈ డేటాను ప్రస్తుతం మిథున్ రెడ్డి ముందు సిట్ అధికారులు ఉంచి పూర్తి సమాచారాన్ని సేకరించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం ఈ రోజు రేపు మాత్రం ఖచ్చితంగా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మిథున్ రెడ్డి A4 నిందితుడిగానే ఉన్న నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి మరింత ఆధారాలు లోతైన విచారణలో భాగంగా ప్రస్తుతం ఈ సిట్కి సంబంధించిన విచారణ చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రోజు మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఏసీపీ కోర్టు ముందు రాబోతుంది. మరోపక్క సిట్ అధికారులు 4 నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కు సంబంధించిన కౌంటర్ ను ఇప్పటికే ఏసీపీ కోర్టులోని దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏసీపీ కోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే 2 సార్లు మిథున్ రెడ్డి బెయిల్ కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. మరింత విచారణ కోసం ఈ రోజు ఏసీపీ కోర్టు ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఏసీపీ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు దాంతో పాటు మరింత ఆధారాలు సేకరించేందుకు ఈ రోజు రేపు సిట్కి సంబంధించిన మిథున్ రెడ్డి కస్టడీ చాలా కీలకం కాబోతుంది. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగబోతుంది. రేపు ఉదయం కూడా మరోసారి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని రేపు సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్ గాలిబ్, 2 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఇటు మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఈ 2 రోజుల్లో ఏదో ఒక అంశంలోనైనా కానీ మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్ పేరు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా దాని టార్గెట్ గానే ప్రస్తుతం సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన కస్టడీ కోరినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మాస్టర్ బ్రెయిన్ గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఆ చివరి లబ్ధిదారిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. తెర వెనుక ఉన్న బిగ్ బాస్ కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ప్రమేయం ఏ విధంగా ఉంది? ఎందుకంటే అప్పటికి సీఎం గా ఉన్నారు. ఆయన కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకే ఈ మొత్తం వ్యవహారం నడిచిందా? ఈ ముడుపుల సొమ్ముకు సంబంధించి చివరి లబ్ధిదారిగా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందంటూ కూడా ఇప్పటికే సిట్ పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆధారాలు ఖచ్చితంగా సేకరించాలి. ఆధారాలు దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో దానికంటే ముందుగానే కీలక నిందితులు, ఎందుకంటే వైసీపీలోని కీలక నేతగా మిథున్ రెడ్డి ఉన్నారు. రాజంపేట నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిథున్ రెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇటు వైసీపీలోని చాలా సీరియస్ వ్యక్తిగా ఉన్న సీనియర్ వ్యక్తిగా ఉన్న నేపథ్యంలోని వాళ్ళకు సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లుగా సిట్టు భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు జరిగే విచారణలోని ఈ అంశాలు ఏదైతే ఉందో తెర వెనక ఉన్న వ్యక్తికి సంబంధించిన అంశాలపై కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టున్నారు. దానికి సంబంధించి పూర్తిగా ప్రశ్నాపత్రాన్ని కూడా సిద్ధం చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీని ఆధారంగానే మొత్తం ఇప్పటి వరకు, ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి మాత్రం సిట్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నిందితుల అదుపులోకి తీసుకునే వరకు ఉన్న సిట్ ఆ తర్వాత షెల్ కంపెనీలు కావచ్చు, దాంతో పాటు ఫామ్ హౌస్ లో కూడా డబ్బులు పూర్తిగా మలిచిన అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకోవటం, ఇటు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, చిత్తూరు జిల్లా, దాంతో పాటు ముంబై లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా షెల్ కంపెనీల ద్వారా పూర్తిగా ముడుపుల సొమ్మును మళ్ళీ గుర్తించింది. దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించింది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన అన్ని ఆధారాలను కూడా మిథున్ రెడ్డి ముందు ఉంచి సిట్ అధికారులు విచారించబోతున్నారు. పూర్తి ఆధారాల ద్వారా ఆయన నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా తెర వెనుక ఉన్న వ్యక్తికి సంబంధించి, చివరిగా ఉన్న బిగ్ బాస్ కి సంబంధించి పూర్తి డేటాను సేకరించే టార్గెట్ గానే ప్రస్తుతం ఈ రోజు రేపు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. లహరి. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. करना